ఆదివాసీల హక్కులను పాలకులు హరించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ కేయూ ప్రొఫెసర్ ఈసం నారాయణ. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వేడుకలు నిర్వహించారు. ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు నారాయణ. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎంతో మంది అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు నారాయణ. కార్యక్రమంలో తుడుందెబ్బ విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రపంచ దినోత్సవము ప్రపంచంలోనే దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంటే ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని భారతదేశము ఇంటర్నేషనల్ ఒక ఫెస్టివల్ని ఎందుకు కండక్ట్ చేయడం లేదు? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం మాత్రమే ఒక ఐటీడీఎస్ మాత్రమే పరిమితం చేసి జిల్లా కేంద్రాలలో కానీ తర్వాత యూనివర్సిటీలలో కానీ అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల మేము మాత్రమే నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలకు చేసేటువంటి విన్నపం ఒకటే, దాదాపు స్వాతంత్రం వచ్చి 75-80 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలు రోడ్లు లేక తర్వాత విద్య లేక చదువు లేక ఎంతో దూరంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యూనివర్సిటీస్ వైపు అడుగులేసేటువంటి విద్యార్థులకి తప్పకుండా ఆ ప్రాంతంలో తప్పకుండా కళాశాలలు తర్వాత వైద్యము ఈ రెండు అందించడానికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటే కనుక తప్పకుండా మా తరంలో ఉన్నటువంటి వెనుక వచ్చేటువంటి తరాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. మేము ఆదివాసీ బిడ్డలము, మేము ఎప్పుడు కానీ మేము రాజ్యాల కోసం మేము కొట్లాడలేదు, మాకు ఇది కావాలి అధికారులు మేము కొట్లాడలేదు. మా అడవిలో మేము స్వేచ్ఛగా బతకడానికి మా హక్కులు ఏవైతున్నాయో వాటిని ఈ ప్రభుత్వాలు ఉల్లంఘించకుండా మా తరాన్ని కాపాడితే గనక ఈ భూగోళము పచ్చగా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇది ఒక్కసారి ప్రభుత్వాలు గమనించాలని సందర్భంగా